ఆయన ఏం చేసినా సంచలనమేనా? అధికార పార్టీని ఊపిరి తీసుకొనివరా? కామ్గా ఉంటూనే కాకరేపుతున్న ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే తీరు ఇలాంటి ప్రశ్నలే రేకెత్తిస్తోంది. హస్తం శ్రేణుల్లోనే కాదు, తెలంగాణ రాజకీయాల్లోనూ ఆసక్తి రేపుతోంది. ఇంతకీ ఆయన ఎవరు? ఎందుకు ఇలాంటి న్యూసెన్స్ కమ్ సెన్సేషన్స్ తో తెర మీదకి వస్తున్నారు? అనిరుద్ రెడ్డి కాదు, కాంగ్రెస్ పాలిట న్యూసెన్స్ రెడ్డి. అప్పట్లో ఎమ్మెల్యేలతో రహస్య భేటీతో సంచలనం. ఇప్పుడు కోవట్టు ముచ్చట్లతో కొత్త రచ్చ. అధికార పార్టీలో కలకలం సృష్టిస్తున్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఈ పేరిప్పుడు కాంగ్రెస్ లోనే కాదు, తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన ఈ నాయకుడు అడుగడుగునా సంచలనానికి కేంద్ర బిందువుగా మారుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు ఆయన వ్యవహరిస్తున్న తీరు దీనికి కారణంగా చెప్పొచ్చు. అసలే బనకచర్ల ఇష్యూ అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న వేళ సొంత పార్టీ ఎమ్మెల్యే ఇరకాటం పెడుతున్నట్టుగా వ్యవహరిస్తుండడం కలకలం సృష్టిస్తోంది. అనిరుద్ రెడ్డి కాదు, ఆయన న్యూసెన్స్ రెడ్డి అంటూ కాంగ్రెస్ వర్గాల్లోనే కొత్త వాదన తెర మీదకొచ్చింది. అసలే బనకచర్ల ఇష్యూలో మరోసారి తెలంగాణ సెంటిమెంట్ రగులుకొని అధికార పక్షం ఇరకాటంలో పడినట్టుగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇష్యూని మరింత ఘాటెక్కిస్తున్నాయి. తెలంగాణలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు కోవట్లున్నారంటూ పెద్ద బాంబు పేల్చారు అనిరుద్ రెడ్డి. బనకచర్ల ప్రాజెక్టు బంద్ కావాలంటే తెలంగాణలో ఆయన కోవట్లకు కల్పిస్తున్న సదుపాయాలను బంద్ చేయాలి అన్నారు అనిరుద్ రెడ్డి. ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో, రోడ్ల కాంట్రాక్టుల్లో వాళ్లే ఉన్నారని ఆరోపించారు. హైదరాబాద్ లో జరిగే దందాలన్నీ వారివే అని మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆంధ్రోళ్లు మాట వినరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ ఏదో ఇష్టాగోష్ఠిలో ఆఫ్ ద రికార్డ్ ముచ్చట్లు కాదు, బహిరంగ సభ వేదిక నుండి ఈ హాట్ కామెంట్స్ చేశారు అనిరుద్ రెడ్డి. దీంతో మరోసారి ఆయన తెలంగాణ రాజకీయాల్లో హాట్ స్పాట్ గా మారారు. కడుతుంటే నేను ఒక సూచన ఇస్తున్నాను ప్రభుత్వంకి, ఒక ఎమ్మెల్యేగా. మా ఉత్తమన్న లెటర్లు రాస్తున్నారు. ఉత్తమన్న లెటర్లు కాదు, చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టు వాళ్ళే, దందాలు హైదరాబాద్ లో వాళ్ళే. ఆ కోవట్లకి మొత్తము నల్ల కనెక్షన్లు కట్ చేయండి, కరెంట్ కనెక్షన్లు కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక్క రూపాయి లేకుండా వాళ్ళని కట్ చేయండి. వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బంకచర్ల బంద్ చేపిస్తారు. మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆంధ్రోలు మనం మాటలు వినరు. కాబట్టి ఈ పని చేయండి, బంకచర్ల వారం రోజులు బంద్ అవుతుంది. ఏపీ కడుతున్న బనకచర్ల ప్రాజెక్టుని ఆపడానికి కేవలం లేఖలు రాస్తే సరిపోదని మంత్రి ఉత్తమ్ కు సలహా ఇచ్చిన అనిరుద్ రెడ్డి వాటితో ఏమాత్రం పని కాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో దందాలు చేస్తున్న చంద్రబాబు కోవట్లకి నల్లా కనెక్షన్లు, కరెంటు కనెక్షన్లు కట్ చేస్తే వాళ్లే వెళ్లి ఏపీ సీఎం కాళ్లు పట్టుకుని బనకచర్లని బంద్ చేయిస్తారని సూచించారు. సొంత పార్టీ ఎమ్మెల్యే, అందులోనూ సీఎం రేవంత్ రెడ్డి జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. అయితే అనిరుద్ రెడ్డి ఇలా అగ్గిరాజేయటం కొత్తేం కాదు. మంత్రి కోమటిరెడ్డి అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చిన అనిరుద్ రెడ్డి వరుస ఓటముల తరువాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గాలిలో తొలిసారి విజయం సాధించారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా ఆయన తీరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే దాదాపు 10 మంది ఎమ్మెల్యేలతో రహస్య భేటీ నిర్వహించి సంచలనానికి తెరలేపారు. ఈ విషయం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. కాంగ్రెస్ లో తిరుగుబాటు మొదలైందంటూ ప్రత్యర్థి శిబిరాలు ప్రచారం చేశాయి. అయితే మంత్రులకే ఎక్కువ నిధుల కేటాయింపు జరుగుతోందని, వారి నియోజకవర్గాలు మాత్రమే బాగుపడుతున్నాయని, ఈ విషయంలోనే అందరం కలిసి మాట్లాడుకున్నాం అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అప్పట్లో అనిరుద్ రెడ్డి. అయితే అప్పటికే వ్యవహారం మరో కోణంలో సోషల్ మీడియా మొత్తం వైరల్ అయింది. ఆ మధ్య 10% కమిషన్ అంటూ ఓ మంత్రిపై తీవ్ర విమర్శలు గుప్పించి పెద్ద దుమారానికి తెరలేపారు అనిరుద్ రెడ్డి. మంత్రుల దగ్గరకు వెళితే తమ సొంత పనులు కూడా కావటం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు, హైదరాబాద్ చుట్టుపక్కల భూములపై మంత్రి కన్నుపడిందని, దీనిపై విచారణ జరిపించాలని అనిరుద్ రెడ్డి చేసిన కామెంట్స్ పెద్ద రచ్చకే కారణమయ్యాయి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆ మధ్య ఆయన ఇంట్లో కనిపించిన వెండి మంచాలు, వెండి సోఫాల వీడియోలు సైతం బాగా వైరల్ అయ్యాయి. అయితే అందులో తప్పేంటి అని, తమది రాజకుటుంబం అని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు అనిరుద్ రెడ్డి.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న హైడ్రా పనితీరుపైన అప్పట్లో అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే దారితీశాయి. హైడ్రాతో రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తోందన్న ఆయన హైడ్రా పేరుతో నోటీసులు పంపుతూ మరోవైపు సెటిల్మెంట్లు జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. మాన్హాటన్ భూ వివాదంపై ఫిర్యాదు చేయడానికి అప్పట్లో హైడ్రా కార్యాలయానికి వెళ్లిన అనిరుద్ అక్నాలెడ్జ్ రిసిప్ట్ ఇవ్వకపోవడంతో సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. ఫోన్ లిఫ్ట్ చేయటం లేదంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేనైన తన పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అంశం ఏదైనా అగ్గి పెట్టేలా వ్యవహరిస్తున్న అనిరుద్ రెడ్డి కాంగ్రెస్ పాలిట న్యూసెన్స్ రెడ్డిగా మారిపోయారని హస్తం శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఇప్పుడు బనకచర్ల ఇష్యూలో మరోసారి బాంబు పేల్చి సంచలనం సృష్టించారు. పొలిటికల్ గా లైమ్ లైట్ లో ఉండేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా, ఆయన తీరే ఇలా ఉంటుందా అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు మరి అనిరుద్ రెడ్డిని కంట్రోల్ చేసేందుకు కాంగ్రెస్ పెద్దలు ఏం చేస్తారో చూడాలి.